కొబ్బరికాయలని ఇలా కట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల తీసేటప్పుడు చాలా ఈజీగా వస్తాయి. ఒక 1-2 అవర్స్ పెడితే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలా ఈజీగా ఇట్లా వచ్చేస్తుంది. సో దాన్ని తీసేసి నార్మల్ ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇట్లా ఈజీగా వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని మామూలు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా అవసరంలే, మిక్సీ జార్లోనే వేస్తాం కాబట్టి మీడియం సైజ్ కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇవి నేను 2 పెద్ద కొబ్బరికాయలు తీసుకుంటే ఇన్ని పీసెస్ అయినాయి. ఇవి ఇద్దరికి సరిపోద్ది. మీరు కావాలంటే క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకొని మీకు కావాల్సినంత చేసుకోండి. నేను 2 బిగ్ సైజ్ కోకోనట్ తీసుకుంటే ఇన్ని పీసెస్ వచ్చాయి. వీటిని ఇప్పుడు ఇట్లా మిక్సీ జార్లో వేసి ఫస్ట్ వాటర్ వేయకుండా ఒకసారి మిక్సీ పట్టుకొని తర్వాత వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టాలి. ఒకటేసారి వాటర్ వేయొద్దు. ఇట్లా మంచిగా పేస్ట్ అయ్యే వరకు ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. మరీ ఎక్కువ వాటర్ ఉండొద్దు, ఇట్లా ఉండాలి. ఓకే. సో ఇలా అయిన పేస్ట్ని ఇప్పుడు మనం ఒక వైట్ క్లాత్ తీసుకొని, నా దగ్గర ఉన్న పార్ట్ ఒక వైట్ కర్చీఫ్ తీసుకున్నాను నేను. కాటన్ అయితే బెటర్. ఇది ఒక బౌల్ పెట్టుకొని దీన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ దీంట్లో నుంచి మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అంటే క్లాత్ మొత్తాన్ని ఇట్లా స్క్వీజ్ చేస్తే దాంట్లో నుంచి మిల్క్ వస్తాయి. నేను చేసి చూపిస్తాను చూడండి. ఇలా స్క్వీజ్ చేస్తుంటే ఇలా మిల్క్ వస్తుంది. ఇలా నేను మొత్తం దాంట్లో నుంచి మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఇది పిప్పి, దాంతో ఇంకా ఏం యూజ్ ఉండదు, ఎందుకంటే దాంట్లో ఉన్న మొత్తం మిల్క్ ఇలా తీసుకున్నాను. యాక్చువల్లీ ఇదే ప్యూర్ కోకోనట్ మిల్క్ అనమాట. సో దీన్ని డైరెక్ట్గా కూడా ఇట్లా జుట్టుకు పెట్టుకోవచ్చు, కాకపోతే పెట్టుకొని వదిలేయాలి. కొంచెం కారుతూ ఉంటుంది, కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఓపిక లేదంటే దీన్ని డైరెక్ట్ ఇట్లనే యూజ్ చేసేసుకోండి. డైరెక్ట్ తల మీద అప్లై చేసి ఒక 1 అవర్ ఉంచుకొని తర్వాత నార్మల్ వాటర్తోని హెడ్ బాత్ చేయాలి. సో చేసేసి ఏమవుద్దంటే ఆ రోజంతా ఆయిల్ పెట్టుకున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ డే షాంపూతోని వాటర్ వేసుకుంటే హెయిర్ చాలా బాగుంటుంది. గ్రోత్ని ఇనిషియేట్ చేస్తుంది ఫస్ట్. సో దీన్ని పెట్టుకోవడానికి ఇంకా ఈజీగా ప్రాసెస్ అంటే నెక్స్ట్ ప్రొసీజర్ చెప్తా చూడండి. ఈ మిల్క్ ఉంది కదా, ఇప్పుడు నైట్ అవుతుంది. సో నైట్ టైం దీన్ని మొత్తం క్లోజ్ చేసి పెడతా. నెక్స్ట్ డే ఎట్లా యూస్ చేయాలో చెప్తా. ఇప్పుడు నైట్ దీన్ని మొత్తం ఇట్లా క్లోజ్ చేసి బయటనే పెట్టేయాలి, ఫ్రిడ్జ్లో ఏం పెట్టొద్దు. ఈ మిల్క్ ఉంది కదా, దీన్ని మా దగ్గర ఇట్లా వ్రాప్ ఉంటే దీంతో మొత్తం ఇట్లా కవర్ చేసి క్లోజ్ చేసి పెట్టేస్తున్నాను అండి. సో నేను నైట్ మొత్తం బయట పెట్టేసి మార్నింగ్ లేచి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను. డీప్ ఫ్రిడ్జ్లో ఇట్లా లేయర్ లాగా క్రీమ్ ఫామ్ అయింది. సో ఈ పైన ఉన్న క్రీమ్ని సపరేట్ చేయాలి. ఓన్లీ క్రీమ్, కింద మొత్తం లిక్విడ్ ఇలా వాటర్ వస్తుంది. వాటర్ కాకుండా ఓన్లీ క్రీమ్ని తీసేయాలి. పెరుగు మీగడలాగా ఉంటుంది కన్సిస్టెన్సీ. ఇలా మెల్లగా ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది చూడండి. క్రీమ్ ఎంత క్రీమ్గా ఉందో. కింద ఇట్లా వాటర్ లిక్విడ్లా ఫామ్ అవుతుంది. దీన్ని కూడా హెయిర్కి వాడుకోవచ్చు, తినడానికి వాడవచ్చు, జ్యూసెస్ చేయవచ్చు. నేనైతే ప్రస్తుతానికి క్రీమ్ చెప్తున్నా. అయితే ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా మొత్తం వెన్నెలా వస్తుంది. సో దీన్ని విస్కర్తో ఇట్లా మిక్స్ చేసుకోవాలి బాగా. ఈ క్రీమ్ హెయిర్కి పెట్టుకోవచ్చు, ఇంకా విటమిన్ ఈ క్యాప్సిల్ అవి వేసి రోజు ఫేస్కి పెట్టుకున్న ఫేస్ కూడా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ హెయిర్ గ్రోత్కి ట్రై చేస్తున్నా కాబట్టి నేనైతే హెయిర్ మాస్క్ లెక్క వాడుతున్నా. ఇది మంచి
మంచి ఇట్లా క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుంది. సో దీన్ని హెయిర్కి అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి తర్వాత నార్మల్ షాంపూతోని హెయిర్ వాష్ చేసేయచ్చు. దీనివల్ల హెయిర్ పక్కా పెరుగుతుంది. ఇది ఇప్పుడు 2 టైమ్స్ పెట్టుకోవచ్చు. నా హెయిర్కి అయితే, నా హెయిర్ మీడియం లెంత్ ఉంటుంది కాబట్టి ఎవరికి ఎంత సరిపోతే అంత చేయండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక 10 డేస్ లోపు యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కొంచెం వాటరీ లాగా అవుతుంది, కానీ ఏం ఖరాబ్ కాదు. 10 డేస్ వీక్లీ వన్స్ పక్కా పెడితే 1 మంత్లో పక్కా హెయిర్ గ్రోత్ చూడొచ్చు. నాకైతే నేను ఆల్రెడీ పెట్టుకున్న హెయిర్ పెరిగింది. సో మళ్ళీ కొంచెం బద్ధకం వేసి మానేసిన, కానీ చాలా ఎఫెక్టివ్ మెథడ్.